లాభ నష్టాలతో సంబంధం లేకుండా మేము స్టీల్ ప్లాంట్ ని అమ్మదలుచుకున్నాము, ఇది మేము తీసుకున్నటువంటి పాలసీ అంటూ కూడా ఆమె క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వెనక్కి తగ్గారు అని కూటమి పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఎంతవరకు నమ్మశక్యం అనుకోవాలి? ఒకటి అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మనసులో నేను అనుకుంటాను, అక్కడ ఉన్న ప్యానలిస్టులు కానీ ఇక్కడ చూసే అందరికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన నిలబెట్టుకోవాలని అందరికీ ఉంది మనస్ఫూర్తిగా. కానీ రాజకీయ ఒత్తిళ్లు కొంతమందికి ఉండవచ్చు. ఇద్దరు ఈ దేశాన్ని నడుపుతున్నారు, వాళ్ళ ఒత్తిడి లొంగకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్తున్నాను కదండి, దాన్ని ఇందాక పెద్దలు వారు చెప్పినట్టు దీన్ని అందంగా ముస్తాబ్ చేసి ఒక అప్పచెప్పడానికి తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేశారు? నిర్మలా సీతారామన్ గారు, నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, లాస్ట్ టైం 2 విషయాలు మాట్లాడాం. పోలవరం గంట 20 నిమిషాలు వారు మాట్లాడిన తర్వాత ఒకటే ఒక విషయం తెలియజేశారు, ఏ విధంగా లాభం జరుగుతుంది వాళ్ళు అనేది ఏంటంటే పెట్టాలి. ఇప్పుడు ఇవ్వాలకేనండి, ఇవాళ వాళ్ళు పార్లమెంట్ తీర్మానం చేయమనండి. పార్లమెంట్ ఇచ్చిన హామీకే వేలు లేనప్పుడు తీర్మానం చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని అమ్మేది లేదు. లేదా ఇది కూడా మేము అట్లేదు సెయిల్లోని కానీ ఇప్పుడు సెయిల్ ఎన్ఎండిసి కూడా మైన్స్ ఉన్నాయి, మీరు కేటాయించవచ్చు కదా, ఎందుకు కేటాయించట్లేదు? దీన్ని ముస్తాబు చేసి తర్వాత పేక నరకటానికా? నేను అన్న మాట కొంచెం పరుషంగా ఉండొచ్చు కానీ ఎంత బాధతో అంటున్నామంటే, ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను దాంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను, 14% వడ్డీలు అలాగేసి అంబానీ గారికి అదానీ గారికి 9% వడ్డీ, దీనికి అప్పులు పెరిగిపోయినాయి. దాన్ని ఈక్విటీ కేటల కింద మార్చి ఇమ్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వం దక్కలు చేయమనండి. ఇది శాశ్వతమైన జరుగుతుంది. ఇవాళ ఈ 11,400 కోట్లు ఎప్పుడు ఇస్తారో తెలుసా అండి? 2-3 ప్యాకేజీ పెడతారు, సంవత్సరానికి 3-4 వేల కోట్లు నష్టం వచ్చింది. మేమేం చేయం, ఈ ప్యాకేజీ కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిణామం. అందుకని నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్, వాళ్ళ మనసులో పార్టీలను డిఫెండ్ చేయడానికి వారు మాట్లాడుకోవచ్చు, తెలుగుదేశం కానీ జనసేన కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ మాట్లాడుకోవచ్చు. కానీ మనసు పెట్టి ఆలోచించండి, శాశ్వతమైన పరిష్కారం మనకు అవసరము. ఇమ్మీడియట్ గా మైన్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు తలుచుకుంటే 24 hours లో మైన్స్ వస్తాయండి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు? విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ 24 hours అండి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కాదు టెండర్ ఏంటి నాకు తెలుసు కదా, నేను కూడా చదువుకోనండి కాదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉన్న మిగతా మైన్స్ ని కేటాయించవచ్చు. ఇవాళ ఆదాని ఇంకోటి చెప్తున్నాను, మిత్తలు గారు ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారుల కోసం ఈ రాష్ట్రం ఉందా? నా ప్రజలు ఉన్నారా? ఆ పక్కన గంగవరం పోర్టు వాళ్ళు ఆపేస్తుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్ర ప్రభుత్వం హోదా ఉంది కదా. ఆ రోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కేవీ రావు గారి పోర్టు కాదండి, గంగవరం పోర్టుని తిరిగి రాష్ట్ర ప్రభుత్వంతో హక్కులో తీసుకునే అధికారం ఉంది. ఇంకో 13 సంవత్సరాలు పూర్తిగా 30-40 వేల కోట్ల విలువ చేసే పోర్టు కానీ అన్ని వేల ఎకరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు సంబంధించిందని జీవోలు స్పష్టంగా ఉంటే ఇవాళ దాని గురించి ఎందుకు? అందుకని చిత్తశుద్ధి అంటానండి నేను. దయచేసి వచ్చిన నిర్ణయం ఓకే, తాత్కాలికమేది అందంగా ముస్తాబు చేసిన తర్వాత అప్పచెప్తానిక స్టీల్ ప్లాంట్ ని ఎందుకని పార్లమెంట్ వాళ్ళు తీర్మానం చేయలేదు లేదా మాట్లాడలేదు? ఒక కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం పెట్టండి? మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆలోచన విరమించుకున్నాం. శ్రీనివాస్ గారు మీ పాయింట్ అర్థమైంది, తీసుకున్నాను. రాయపాటి అరుణ్ గారు స్పష్టమైనటువంటి ప్రకటన ఎందుకు రావట్లేదు? తొలి నుంచి కూడా దాగుడు మూతలు మాత్రమే కేంద్రం అవలంబిస్తుంది. ఏదో మేము ఆలోచిస్తున్నాం, లేదంటే ఇప్పటికి హోల్డ్ చేసాం, ఈ రకమైనటువంటి ప్రకటనలు, ఇప్పుడు వచ్చినటువంటి ప్యాకేజీ లాంటి ప్రకటన తప్పితే అసలు మాకు ఆ ఉద్దేశం లేదు. లేదంటే మా పాలసీలోంచి కేవలం ఈ ప్లాంట్కి అక్కడ తెలుగు ప్రజలతో ఉన్నటువంటి మనోభావాల నేపథ్యంలో ఈ ప్లాంట్కి మేము ఎగ్జంప్షన్ ఇస్తున్నాము, ఈ రకమైనటువంటి ప్రకటన ఏది లేదు కదా, అందుకే నమ్మశక్యంగా లేదంటున్నారు. ఏం చెప్తారు సార్? మేము మొదటి నుంచి ఇప్పటికీ ఒకే మాట మీద క్లియర్ గా ఉన్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే దానికి పూర్తిగా జనసేన పార్టీ వ్యతిరేకం. దీనికోసం ఎంత దూరం ఆ కార్మికుల పట్ల నిలబడాల్సి వచ్చినా సరే డెఫినెట్ గా మా అధ్యక్షులు వారు ప్రతిపక్ష అధికార పక్ష హోదాలకు అతీతంగా మానవతా పక్షంతో వాళ్ళ పక్కన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇవాళ జరిగినటువంటి ఈ పరిణామాన్ని శుభపరిణామంగా ప్రస్తుతానికి తీసుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేసినా సరే ఖచ్చితంగా ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని ఆపే ప్రయత్నాలు అయితే 100% చేసే తీరుతాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విశాఖ ఉక్కు కర్మాగార వాళ్ళకి ఇచ్చినటువంటి మాట. క్లియర్ గా దాని మీద నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ తరపు నుంచి కూడా. రైట్. సామంత్ శ్రీనివాస్ గారు, 2 రోజుల నుంచి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఏపీ ప్రజల కోసం రాబోతుంది కేంద్రం నుంచి అని. అయితే ఆ నిర్ణయం ఖచ్చితంగా కూడా సెయిడ్ లో స్టీల్ ప్లాంట్ విలీనం అయ్యే ఉంటుంది అని చెప్పి అందరూ భావించినటువంటి పరిస్థితి. కానీ అది ప్యాకేజీగా మారిపోయింది. ఎందుకు సెయిడ్ లో విలీనం చేయట్లేదు? కార్మికులు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కదా, ఇదే శాశ్వత పరిష్కారం అని చెప్తున్నారు కదా. కాదు, ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి. మంచి జరిగినప్పుడు మంచిని ఆహ్వానించేటువంటి పరిస్థితి లేకుండా ఏడుపులోనే ఆనందం పొందేటువంటి వాళ్లకు ఉపశమనం ఎక్కడ లభించింది?
ఎందుకంటే ఈ దేశంలో డిజిన్వెస్ట్మెంట్ పారిశ్రామికీకరణ పేరుతోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు డిజిన్వెస్ట్మెంట్ ఎవరు ప్రారంభించారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1991లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రక్రియ అది. ఇవాళ మొదటి నుంచి చెప్తోంది కేంద్రం, విశాఖ ఉక్కు అక్కడి నుంచి ఎక్కడికి పోదు, విశాఖ ఉక్కును కాపాడుకునేదానికి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతి ఉద్యోగికి భద్రత కల్పించేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైనటువంటి ఐరన్ ఓర్ను ఇవ్వడం కోసం అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి విశాఖ ఉక్కును అక్కడే నిలబెడుతుంది. ఈ విషయం అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అనేక మంది మంత్రులు భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్తున్నా కూడా దాని యొక్క రాజకీయ ప్రచార అంశంగా, రాజకీయ నినాదంగా మార్చుకొని ఉద్యోగులను భయంలోకి నెట్టివేసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అంధకారంలోకి నెట్టేసి అబద్ధాలు వంటి వార్చి తద్వారా రాజకీయ పప్పం గడుపుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ నిస్సిగ్గుగా దాని మీద మాట్లాడుతుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడు ఇవాళ సంతోషంతో, ఎందుకంటే 2 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు కూడా ఆనందం వ్యక్తం చేయని చాలా మంది ఇవాళ కార్మికులే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులే పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేయట్లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఎలా చెప్తున్నారు శ్రీనివాస్ గారు మీరు? సార్ ఒక్క విషయాన్ని మర్చిపోయారు, కోర్టు అటాచ్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకులు చెల్లించాల్సినటువంటి రుణాలు కావచ్చు, ముడిసరుకు లభ్యత లేకపోవడం కావచ్చు, ఈ కారణంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విశాఖ స్టీల్ కు మేమున్నామంటూ విశాఖ స్టీల్ నిలబెట్టడం మా బాధ్యత అంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి క్రమంలో అనేక మంది అక్కడ జేఏసీ నేతలు విశాఖ ఉక్కు స్టీల్ కోసం పోరాటం చేసినట్టు చాలా మంది కూడా బహిరంగంగా బయటకు వచ్చి స్వాగతిస్తున్నారు. ఇంకా కొన్ని సాయం అవసరం ఉంది, కొంచెం సాయం కావాల్సిన ఇంకో రకమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ స్టీల్ కు మరింత తోడ్పాటు అవసరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి భారీ సాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రసాద్ గారు ఏదో పాయింట్ చెప్తారంటే ప్రసాద్ గారు ఏడుపులోనే ఆనందం ఉంది ఇప్పటికీ. ఇప్పుడు బీజేపీ ఓకే శ్రీనివాస్ గారు ఒకసారి కార్మిక సంఘం నాయకులు ఏదో చెప్తున్నారు, ఒక్కసారి ప్రసాద్ గారు కంటిన్యూ. శ్రీనివాస్ గారు, సామంత్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగాలి. కార్మిక సంఘం లీడర్ ఏదో చెప్తున్నారు, మనం విందాం. ఏం చేసినా చెప్తాను, విమర్శించడమే పనిగా పెట్టుకుని ఏడుపులోనే ఆనందం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. ప్రసాద్ గారు కంటిన్యూ. ఆమోదించి విశాఖ స్టీల్ కు ప్రకటించిన తర్వాత శ్రీనివాస్ గారు ప్లీజ్ మన మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. నేను ఒకటే క్వశ్చన్ చెప్తాను సార్. కంటిన్యూ ప్రసాద్ గారు. చెప్తాను సార్ ఇవాళకి కూడా ఒక కార్మికుడిగా, ఒక ఎగ్జిక్యూటివ్ గా, ఒక కార్మికుడిగా నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని శాసించేటువంటి పరిస్థితిలో నేను లేను. నేను నా సిఎండిని అపాయింట్ చేసేటువంటి పరిస్థితిలో నేను కాదు, ప్రభుత్వాలు అపాయింట్ చేస్తాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ గవర్నమెంట్లన్నీ అప్రూవల్ చేస్తేనే జరుగుతుంది సార్, అంతేగాని ఏ ఒక్కడి దయాదాక్షిణ్యాల మీద మాత్రం జరగదు సార్. ఇది వాస్తవమైన విషయం సార్. వీటిని వదిలేసి నేనేదో తప్పు చేస్తున్నాను, కార్మిక వర్గం తప్పు చేస్తోంది, కార్మికులు పనిచేయట్లేదు, ఇది ఎక్కడికి పోదు, ఇది వ్యాపారం కాదు, ఇలాంటి మాటలన్నింటినీ ఉపసంహరించుకోవాలి సార్ రాజకీయాన్ని. ఖచ్చితంగా మేము పనిచేయడానికి ఉన్నాం సార్. ఒక ఉదాహరణ చెప్తాను సార్. సెంట్రల్ ప్లాంట్ లో గత లాస్ట్ మంత్ లో ఒక కన్వేయర్ బెల్ట్ స్ట్రక్చర్ మొత్తం కూలిపోతే, ఆ కూలిపోయింది 1 వీక్ పడుతుందని చెప్పి అధికారులందరూ అనుకుంటే, కార్మిక వర్గంగా మేమందరం చాలా కష్టపడి 3 రోజుల లోపల కంప్లీట్ చేసాం సార్. దాన్ని కంప్లీట్ చేసి ఇవాళ రోలింగ్ దీనికి ప్రొడక్షన్ కి దాన్ని అప్రూవల్ చేసుకోగలిగాం సార్. అలాగే ఆ ప్రొడక్షన్ ని ఎలా ఏం జరిగింది అంటే, కార్మిక వర్గం తాలూకా నోట్లని ఇవాళకి కూడా ఈ 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా మా నోరంతా నొక్కేస్తున్నారు. పండగ పూట, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఈ అన్నిటికీ కూడా మేము జీతాలు లేకుండా అలో లక్షణ అర్ధాకలతో ఏడ్చాము సార్. మా పరిస్థితి అది సార్. కాబట్టి మేము మా వరకు మేమందరం చేయడానికి ఉన్నాం సార్. ఖచ్చితంగా మేము కష్టపడి సార్ ఒక మాట అండి, ఇటువంటి పరిస్థితి సార్ దీంట్లో మేము అడిగేది ఏంటంటే, మీరు ఒక విషయం అర్థం చేసుకోండి.
ఇన్వెస్టర్లు సమ్మిట్ పెట్టారు, పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు. ఒక పెట్టుబడి కూడా సరిగా వచ్చిన పాపాన పోలేదు. G20 సదస్సు పెట్టారు, అయినా సరే ఇన్వెస్ట్మెంట్లు లేవు. లేక రాక ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ని ఇవాళ కాపాడారు. అది కేవలం టాబ్లెట్ల వరకే, ఇంజక్షన్ వరకే. మేజర్ సర్జరీ అనేది జరగడం లేదు. ఎందుకు ఇవాళ ఇప్పటికీ కూడా కొత్తగా 15 ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు అనుమతులు ఇచ్చారు. మరో 10 ప్లాంట్లకి కేంద్ర ప్రభుత్వం వరకు వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఏంటి, ఆర్సిలర్ మెటల్ కానీ, ఎస్ఆర్ గ్రూప్ కానీ, నిస్సాన్ కానీ, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అంటే వీళ్ళ చూపు కేవలం ప్రైవేటైజేషన్ మీద ఉంది, ఇంకా చూపు మారలేదు. చూపు ప్రైవేటైజేషన్ మీద ఉంది. ఏదో ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం కోసం ఏపీ నుంచి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారం కోసం నడుస్తున్న డ్రామాలాగే కనబడతాయి తప్ప పూర్తి స్థాయి సర్జరీ చేయాలన్నది మా ఉద్దేశం. రైట్. ఓబులేష్ గారు. సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏదైతే అంటున్నారో, ఈ ఆంధ్ర ప్రజల్ని మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని అవమానపరిచినట్లుగా ఉంది. బీజేపీ నాయకులకు ఎట్లయిందంటే, వీళ్లకు సనాతన ధర్మం అంటూ వీళ్ళు చేసే తెర వెనకల ఒకటి, తెర ముందు ఒకటి మాట్లాడతారు సార్. ముందు ఆయన క్షమాపణ చెప్పాల కార్మికులకు. కార్మికులు ఎవ్వరూ సంతోషంగా లేరు. ఒకటే సార్, శ్రీనివాస్ గారికి చిత్తశుద్ధి ఉంటే అదే ప్రధానమంత్రి గారితో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేము తీయము, ఇది ప్రైవేటీకరణ చేయమని చెప్పి హామీ ఇమ్మనండి, గనులకి జీవో ఇమ్మనండి. లేదా కార్మికులు ఎవరు సంతోషంగా లేరు, ఎక్కడ సంతోషంగా ఏం లేరు. వాళ్ళ నోరు కొడుతున్నారయ్యా స్వామి. వాళ్ళకి జీతాలు లేవు. పక్క రాష్ట్రం చూడు బోనస్ ఇస్తుంది దసరాకి, పండగలకి. వాళ్ళకి నోరు కొట్టి వాళ్ళకి జీతాలు లేక అయో లక్షణాలు ఏడుస్తున్నారని మీ కళ్ళ ముందర చెప్తున్నా కూడా మీరు ఇవి ఏడుపు మాటలు కాదు. ఇది ఏం భిక్ష కాదు. ఇది విశాఖ ఆంధ్రుల హక్కు. ఇది దీన్ని పట్టుకొని మీరు మాట్లాడడమే సరైన పద్ధతి కాదు సార్. నేను ఒకటే